ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతోంది. కానీ మన హృదయాలకు మాత్రం భయం తగ్గడం లేదు. ఫ్యూచర్ గురించి భయం, ఆరోగ్యం గురించి భయం, ఉద్యోగం, కుటుంబం, పిల్లల గురించి ఆందోళన. ఎవరిపై ఆధారపడాలో కూడా అర్థం కాని కాలం ఇది. ఇలాంటి సమయంలో దేవుడు మనకిచ్చిన ఓ గొప్ప వాక్యం సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ప్రియులారా, పూర్వకాలంలో శత్రువులు దాడి చేసినప్పుడు ప్రజలు దుర్గం లోపలికి పరిగెత్తేవారు. ఎందుకంటే అక్కడే రక్షణ, అక్కడే భద్రత. అలాగే ఈరోజు మనపై సమస్యలు దాడి చేసినప్పుడు మనకొక సేఫ్ ప్లేస్ ఉంది. అది డబ్బు, మనుషులు కాదు. అదేంటంటే యెహోవా నామము. నీవు భయపడుతున్నప్పుడు ప్రభువా అని పిలువు. నీవు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన నామాన్ని స్మరించు. నీవు కన్నీటి బాధలో ఉన్నప్పుడు యేసునామం స్మరించు. చాలు. ప్రస్తుత కాలంలో మనుషులు ఇన్సూరెన్స్లో భద్రత వెతుకుతున్నారు, బ్యాంక్ బ్యాలెన్స్లో భద్రత వెతుకుతున్నారు. కానీ నిజమైన సురక్షిత స్థానం దేవుని నామంలోనే ఉంది. వాక్యం ఏమి చెప్తోంది? నీతిమంతుడు పరుగెత్తి అంటుంది కదా. అంటే నిదానంగా కాదు, సందేహంతో కాదు, పూర్తి విశ్వాసంతో ఆయన దగ్గరకు పరుగెట్టాలి. నీవు ఈరోజు ఏ సమస్యలో ఉన్నా, ఆరోగ్య సమస్య అయినా, కుటుంబ తగాదా అయినా, ఆర్థిక కష్టమైనా, యెహోవా నామము నీకు బలమైన దుర్గము. బయట గాలి ఎంత బలంగా వీస్తున్నా సరే, నీ దగ్గర దేవుని కృప ఉంది. అది గుర్తుపెట్టుకో. అలాగే దేవుని సన్నిధిలో నీకు భయం ఉండదు. ఈ రోజు నుంచి భయానికి పరిగెట్టకండి, దేవుని వైపు పరిగెత్తండి. ఎందుకంటే యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరుగెత్తి సురక్షితముగా నుండును. ప్రభువు ఈ చిన్న వాక్యమును దీవించునుగాక. అలాగే నీకు, మీ కుటుంబానికి ఆయన కృప నిత్యముండునుగాక. ఆమేన్.